శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులను కొండ కిందనే ప్రైవేట్ వాహనదారులు నిలువు దోపిడీ చేస్తున్నారనే ఫిర్యాదులు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దోపిడీని అరికట్టేందుకు టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ధర్మరథం పేరిట తిరిగే ఆర్టీసీ బస్సుల్లో భక్తులకు తిరుమలలో ఉచిత ప్రయాణం కల్పించే ఆలోచన చేస్తున్నారు. ఇందుకోసం ప్రస్తుతానికి ఆర్టీసీ ట్రయల్ రన్ కింద కొన్ని బస్సులను తిప్పుతోంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రం సాక్షాత్తు వైకుంఠవాసమని భక్తుల నమ్మకం. అందుకే హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా కోరికలు తీర్చే కోనేటి రాముని దర్శించుకోవాలని కోరుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తారు. అయితే శ్రీవారి భక్తులను ప్రైవేట్ వాహనాల ఛార్జీల దోపిడీని అరికట్టడానికి తిరుమల భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఈవో శ్యామలరావు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలో భక్తులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించేందుకు ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే వీలుని కల్పిస్తున్నామని చెప్పారు. గత కొంతకాలంగా భక్తుల నుంచి ప్రైవేట్ వాహనదారులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని అనేక ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయని, ఈ దోపిడీని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ చర్యల వల్ల రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం, ప్రైవేట్ రవాణా నిర్వాహకులు అధిక ఛార్జీలను అరికడుతుందని భావిస్తున్నామని చెప్పారు. తిరుపతి నుంచి తిరుమల మధ్య తిరిగే బస్సులతో పాటు తిరుమలలోని ఇతర ముఖ్య ప్రాంతాలకు వెళ్లాలనుకునే భక్తులకు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఈ విషయంపై ఆర్టీసీ అధికారులతో మాట్లాడినట్లు, ఈ సేవలను ఉచితంగా అందించడానికి ఆర్టీసీ అధికారులు ఓకే చెప్పారని తెలిపారు. తిరుమల కొండపై ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా రోజూ ఫ్రీగా 150 ట్రిప్పులు తిప్పాలని ప్రతిపాదన పంపినట్లు వెల్లడించారు. త్వరలోనే దీనికి అనుమతులు వస్తాయన్నారు. టీటీడీ ఇప్పటికే ఉచిత సేవలను అందించే పరిమితి సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను చేర్చడం వల్ల ప్రైవేట్ టాక్సీలపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు.